అందరికీ నమస్కారం అండి. వారం రోజుల క్రితం అప్పాజీ గారు ప్రభు ఆఫీస్కి వచ్చారు. చూడండి, మేము ఫంక్షన్ చేస్తాం, ఆ ఫంక్షన్ గెస్ట్ గా రావాలండి. మరి ఇవన్నీ చాలా బోర్ కొట్టేస్తుందండి, విపరీతంగా ఫంక్షన్స్కి వెళ్ళలేకపోతున్నాను నేను. సారీ అంటే కాదండి, ఇది మామూలు ఫంక్షన్ కాదు. సీనియర్ జర్నలిస్ట్ అందరినీ ఒకసారి పిలిచి వాళ్ళ సత్కరించుకోవాలని ఒక మంచి ఆలోచనతో చేస్తాం అనగానే నాకు చాలా నచ్చేసింది. ఎందుకంటే చాలా ప్రోగ్రాంలు చూస్తాం, కానీ ఇది ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్. మన సీనియర్ జర్నలిస్ట్ అందరూ కూడా పిలిచి వాళ్ళు సత్కరిస్తున్నామండి. విజయలక్ష్మి గారు కూడా వస్తున్నారు మెడ్రాస్ నుంచి. అంటే వీళ్ళందరినీ కలుసుకొని చూసి చాలా చాలా రోజులు అయిపోయింది. వాళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంది. జర్నలిస్టు ఇప్పుడు కూడా మేము చేసే కార్యక్రమాల్లో మీరు వచ్చి కూర్చొని మీరు వాళ్ళు దీన్ని పుస్తకంగా చేసుకొని అద్భుతంగా చేస్తూ అందరినీ సత్కరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు అప్పాజీ గారికి, ప్రభు కూడా. నేను చాలా సందర్భాల్లో అన్నాను, మా తెలుగు జర్నలిస్టులు చూసి మేము గర్వపడతామండి. ఎందుకంటే ఒక మిత్రులాగా ఉంటాం. జర్నలిస్టులను ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, అందరితో కూడా చాలా స్నేహభావంతో ఉంటాం. ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫీల్ అవుతాం. సినిమా తీసిన తర్వాత కూడా ఆత్మీయులైన జర్నలిస్టులు పిలిచి, సార్ సినిమా చూడండి, ఏమన్నా మీ సలహాలు ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి ఫైనల్ కంటే ఇంకా ముందు చూపించేవాడు. వాడు సినిమా చూసి ఇక్కడ లాగుతుందండి, ఇక్కడ కొంచెం కట్ చేస్తే బెటర్ అండి, ఇది బాగుంది, ఇది తీసేయండి అని చాలా మంచి సలహాలు ఇచ్చేవాడు. ఆ సలహాలు చాలా వరకు కూడా మేము పాటించేవాడు. ఏదైనా ఇంటర్వ్యూలో ఏదైనా మాట్లాడుతూ ఏదైనా ఒక మాట, ఎందుకంటే ఆ ఫ్లోలో మాట్లాడేటప్పుడు కొన్ని తప్పులు కూడా మాట్లాడచ్చు. ఏమంటే అది మీరు మాట్లాడేది వద్దులేండి, అది తీసేద్దాం అని అట్లా మంచి సలహా ఇచ్చేవాడు. కానీ వాళ్ళ రోజున ఇంటర్వ్యూలకు వెళ్ళాలంటే చాలా భయపిస్తుంది. మనం అన్ని ఒక 90% చక్కగా మాట్లాడి ఎక్కడో చిన్నది, ఏమంటే ఇది ప్రెస్లో కాదు సపరేట్ గా రండి అని ఏదైనా చెప్తే నెక్స్ట్ డే అదే హెడ్డింగ్, అదే హైలైట్ చేయడం, అదే 100 సార్లు ప్రోమోస్ లో వేయటం చూస్తుంటే భయం వేసేస్తుంది అనమాట. హెడ్డింగ్ పెడతారు, చాలా నెగిటివ్ హెడ్డింగ్. అందరూ చూస్తేగా ఇంటర్వ్యూలో చూసినా చదివినా అదే ఉండదు. ఎందుకే ఇలా చేస్తాడు, మా పరువు ప్రతిష్ట ఏమైపోతున్నాయి అని చెప్పి వేడుకోవాల్సి వస్తుంది. చాలా ప్రోగ్రామ్స్ కి చూసి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చేసింది. మరి ఇవాళ పాత జర్నలిస్టులు ఎంత బ్రహ్మాండంగా ఉండేవారు, ఎంత నాలెడ్జబుల్ గా ఉండేవారు, ఎంత విమర్శనాత్మకంగా మరి సలహాలు ఇచ్చేవారు అని చూస్తే ఇప్పుడు జర్నలిస్టులు లేదు, అది చాలా కొద్ది మందిలోనే ఉంది అని చెప్పడానికి బాధతో చెబుతున్నాను. అది వాళ్ళు విమర్శించాలని చెప్పడం కాదు, కానీ బాధతో చెప్తున్నాను. హిందీ జర్నలిస్టులు చూడండి, సినిమా జర్నలిస్ట్ ని అందరూ కూడా ఎల్లో జర్నలిజం ఎక్కువ. అది కావాలని మరి చేయించుకుంటారో నిజంగానే ఎల్లో జర్నలిజం తెలియదు, కానీ ఎల్లో జర్నలిజం మనకు చాలా. తమిళనాడు అంటే అందరం తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళమే కదా, ఇదివరకు ఇండస్ట్రీ అంతా అక్కడే ఉన్నాం. తమిళ ఇండస్ట్రీలో కూడా చూస్తే ఎల్లో జర్నలిజం చాలా ఎక్కువ. కానీ ఇన్నేళ్లలో మన తెలుగు జర్నలిజంలో ఎల్లో జర్నలిజం వరకు రాలేదు అంటే దట్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ జర్నలిజం. అంత మంచి ఇవాటి కూడా అలాగే ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన జర్నలిస్టులు లేట్ గా వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడానికి అని వస్తారు, చాలా క్వశ్చన్స్ ప్రమాణంగా వేసేవారు. ఇదివరకు ఆ క్వశ్చన్స్ సమాధానం చెప్పాలంటే ఆలోచించి మరి చెప్పాల్సి వచ్చింది. కానీ వాళ్ళు వచ్చిన అడుగుతుంటే చాలా నవ్వు వస్తుంది అనమాట. ఏమంటే మీది ఏ ఊరండి, సినిమాలకు ఎలా వచ్చారండి, చిన్నప్పుడు అవ్వాలని అనుకున్నారా, యా అడగాల్సిందే. నిన్న 4 రోజుల క్రితం ఒక ఆయన ఫోన్ చేసి ఇట్లా సాంస్క్రిట్ ని సెకండ్ లాంగ్వేజ్ గా చెయ్యాలి అని అనుకుంటున్నారని దాన్ని ప్రచారం చేస్తున్నా, మీరు కూడా వస్తే బాగుంటుందని. ఐఎమ్ సారీ అండి, ఏమనుకోవద్దు, నేను రానండి, దానికి అగైనెస్ట్ నేను. సాంస్క్రిట్ ఈజ్ అ వండర్ఫుల్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ ఎంతమందికి తెలుసు మనకి? ఆ లాంగ్వేజ్ లో మీరు సెకండ్ లాంగ్వేజ్ తీసుకొని మీరు చదివితే అంటే గంగాధర శాస్త్రి లాంటి వాళ్ళకి పనికి వస్తాం, కానీ మళ్ళీ పనికి ఎవరి దగ్గరికి వెళ్ళి సాంస్క్రిట్ లో మాట్లాడగలుగుతాం మనం?
వాళ్ళకి అర్థం అవుతుందా? వాళ్ళ కాలేజెస్ లో టీచర్స్ ఉన్నారా? సాంస్క్రిట్ చెప్పగలిగిన టీచర్స్ ఎందుకు తీసుకుంటున్నారా మీరు అని చెప్పి స్టూడెంట్స్ అడుగుతుంటే పోయి చెప్తారు. సరే ఎలా రాసిన మార్కులు వేస్తున్నారు క్వశ్చన్ పేపర్ కాపీ కూడా రాసేసినా కూడా మాకు 90 మార్కులు 100 మార్కులు ఇస్తారండి. మాకు టోటల్ లెక్కేసుకునేటప్పటికి పర్సంటేజ్ 1000కి ఎన్ని వచ్చినాయి అంటే మాకు అది అడ్వాంటేజ్ ఉంటుందండి. అలా ఇదివరకు రోజుల్లో ఒక లెక్కల్లోనే 100కి 100 మార్కులు ఇచ్చేవారు. ఇంగ్లీషు తెలుగు ఎంత రాసినా కూడా 60% మించి మార్కులు ఇచ్చేవారు. ఎందుకండి అంటే అది అంతేనండి. ఇవాళ రోజున సాంస్క్రిట్ మూలంగా ఎక్కువ మార్కులు వస్తాయని అనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళని అనిగాన్ని కాదు, కానీ ప్రభుత్వం ముఖ్యంగా లాంగ్వేజ్ తెలుగులో రాస్తే ఎందుకు 100కి 100 మార్కులు, ఇంగ్లీష్లో రాస్తే ఎందుకు 100కి 100 మార్కులు వెయ్యాలి కదా. దాని మూలంగా ఏమైపోయిందంటే మన భాష, తెలుగు భాషని తెలుగు వాళ్ళే వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. దయచేసి అది కూడా అందరూ ఆలోచించి పితరులు మీరు కూడా విమర్శించండి. గురించి దాని యొక్క అవసరం గురించి చెప్పండి. సాంస్క్రిట్ తప్పని నన్ను నేర్చుకోవాలి, మంచిదే, కానీ మన తెలుగుని మర్చిపోకూడదు కదా. మన తెలుగు సెకండ్ లాంగ్వేజ్ లేదు అంటే దగ్గర పోయి ఇంకోటి ఏదైనా తీసుకోవచ్చు. మరి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉన్నప్పుడు తెలుగే తీసుకోవాలి కదా. మనం ఇంగ్లీష్ డెఫినెట్ గా అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా ఏం చేయాలన్నా ఇంగ్లీష్, వాళ్ళ టెక్నాలజీ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి అవసరమే. కానీ అది ఒక్కటి మర్చిపోకుండా మీరందరూ కూడా సద్విమర్శలు ఆర్గ్యుమెంట్ చేస్తూ తెలుగు ప్రాముఖ్యతను కూడా నేర్పాలి అని చెప్పి మనం చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ప్రభు ఆ మధ్యలో ఒక బుక్ రాశాడు, ఇంటర్వ్యూస్ అంటే 2 భాగాలుగా చేసి ఒక 40 మంది ఇంటర్వ్యూలు రాశారు. ఆ ఇంటర్వ్యూలు చదువుతా అంటేనండి, మనం ఇండస్ట్రీలో ఉన్నాం, మనతో పాటు ఉన్నారు వాళ్ళు, మన నిర్మాతలు ఉన్నారు, వాళ్ళకు తెలుసు. కానీ ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళు పడ్డ కష్టాలు కానీ, వాళ్ళకి సఫరింగ్ కానీ అవన్నీ చూస్తుంటే అయ్యో నిజమా కేసీ రామారావు ఇలాగా అని చెప్పి అనుకోని పరిస్థితులు నిజంగా ఎన్నో చాలా ఇంటర్వ్యూస్ అవుతుంటే కాలేపు నీళ్ళు వచ్చి అలా మరి మంచి రాయాలి కానీ ఏదో అన్నారు తెలుగులో, మంచి చెప్పాలంటే మైక్లో చెప్పు, చెడు చెప్పాలంటే చెవులో చెప్పు. కానీ మరి ఈ జర్నలిజంలో కూడా మరి తప్పులు మంచి మాటలు రాయకుండా స్క్రోలింగ్ వేసేసి రిపీటెడ్ గా దాన్ని 1-10 సార్లు తప్పు ఏదో అంటావు, మాట్లాడేటప్పుడు ఫ్లూయెంట్ గా మాట్లాడేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే దాన్ని కట్ చేసి తీసుకోవడం మీరు చెప్పినట్టు అది ఉంది, తీసేయండి, ఇంకో షాట్ పెడతాం, ఇంకోసారి చేస్తాం అని చెప్పి తీసుకునేస్తారు. కానీ ఇప్పుడు అసలు లేదు. అదే మాకు కావాల్సిందే అదేంటి అన్న అడిగాను నేను, ఎందుకు చేస్తారండి అంటే సార్ పాజిటివ్ న్యూస్ పెడితే ఎవరు చూస్తారు సార్, ఓ నెగిటివ్ హెడ్డింగ్ పెట్టి ఇది పెడితే అందరూ కూడా దాన్ని ఇంట్రెస్టింగ్ గా చూస్తారు, అందుకని పెట్టలా ఉన్నాయి. మీరు పెడతారు, మీ పాపులారిటీ కోసం మీరు పెట్టుకుంటారు, కానీ మా సంగతే మా మీద మీకు ఎందుకు అట్లాంటి కోపం, మా జీవితాల మీద ఎందుకు ఎన్నో అడిగారు. రోజులు మా అబ్బాయిలు మా తమ్ముడు కూడా అన్నారు, ఎందుకు నాన్నగారు ఆ ఇంటర్వ్యూ ఇస్తారు మీరు, లేకపోతే కాంట్రవర్సీలు వస్తున్నాయని. ఎట్లా ఇవ్వకుండానేమో ఉండలేవు. ప్రభు ఇందాక కూడా చెప్పాడు, ఇప్పుడు ఎవరు రామానాయుడు గారు లేరు, ఎవరు దాసరి నారాయణరావు గారు లేరు, మరి నాగేశ్వరరావు గారు ఏ సభకి పిలిచిలో వచ్చేవారు, ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరూ ఎంత అద్భుతంగా మాట్లాడేవారు. వాళ్ళ రోజున రాట్లు. అందుకని మీరు కూడా రాబోతే ఎట్లా అని చెప్పి నా మీద ప్రశ్నిస్తున్నారు. అది కొన్ని ఇబ్బందులుగా కూడా ఉంటున్నాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టి ఉంచుకోవాల్సిందిగా కోరుతూ, వాళ్ళ సీనియర్ జర్నలిస్ట్, నేను విజయవాడలో నాటకాలు వేసేటప్పటి నుంచి కూడా నాటకాలు కూడా జర్నలిస్ట్ పిలిచేవాళ్ళం. రెంటాల గోపాలకృష్ణ గారు వాళ్ళందరూ వచ్చి నాటకం అయిన తర్వాత మర్నాడు కూర్చుని వాళ్ళందరూ కలిసి, ఇదిగో ఈ సీన్ బాగా చేసావు, ఇదిగో ఇక్కడ డైలాగ్ బాగా చేయి, ఇక్కడ నీ మూమెంట్ బాగాలేదు, ఇది రెక్టిఫై చేసుకో, భలే సలహాలు ఇచ్చేవాడు. మరి అవన్నీ ఇప్పుడు అట్లా సలహాలు ఇవ్వగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకని జర్నలిస్ట్ అనేది ఫ్యామిలీ మెంబర్. సినిమాలో మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఫ్యామిలీ మెంబరు, మంచి కోరే ఫ్యామిలీ మెంబరు.